నమస్కారం, శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రామిక్ నగర్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తాం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని అండర్బిడ్డి ప్రాంతంలో ఉన్న శ్రామిక్ నగర్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పార్టీ కోసం కష్టపడ్డ వారికి న్యాయం జరుగుతుంది. చిలకూరు మండలం ముత్యాలపాడు పంచాయతీలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద జరిగిన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. మనుగోడు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. రక్తదానంతో ప్రాణదానం. గూడూరులోని రాజేగంలో ఉన్న మెడిపల్స్ బ్లడ్ బ్యాంకులో చేగువీర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన యువకులు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పోలీసు అధికారులను ఆదేశించారు. మనుగోలు పోలీస్ స్టేషన్ ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారానే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కోడలి ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలంలోని 19 గ్రామాల్లో సీసీ కెమెరాలు అమర్చాలని పేర్కొన్నారు. ఈ ఈవెంట్ డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ శివరాకేష్ పాల్గొన్నారు. ఈరోజు మనుగోలు పోలీస్ స్టేషన్కి సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ నేషనల్ హైవే 16 మీద ఉంది. జనరల్గా ఇక్కడ బేసిక్లీ ముఖ్యంగా ఇక్కడ రోడ్ యాక్సిడెంట్స్ ఈ రోడ్లో ఇంపార్టెంట్ ఉంది. టోటల్ 6 ప్లేసెస్ ఉంది. ఇక్కడ యూ టర్న్ ఉంది నేషనల్ హైవేలో ఈ పోలీస్ స్టేషన్ లిమిట్లో. అండ్ 19 విలేజెస్ అండ్ 15 హ్యామ్లెట్స్ ఉన్నాయి. ఆ 19 విలేజెస్లో ప్రియారిటీగా ఇక్కడ సిచ్ఓ గారు సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్ అవుట్ ఆఫ్ 19 to 18 విలేజ్లో. అండ్ ఫ్యాక్షన్ విలేజ్ కూడా ఇక్కడ 2 ఫ్యాక్షన్ విలేజ్ ఉన్నాయి. బట్ 1 ఫ్యాక్షన్ విలేజ్లో చాలా సంవత్సరం నుంచి ఏం సంఘటన జరగలేదు. సో పాత ఎస్టీ ఇన్ జనరల్ ఇది పీస్ఫుల్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి. అండ్ మనం జనరల్గా ఇక్కడ లా అండ్ ఆర్డర్ పరంగా కంటైన్ పరంగా సెక్యూర్స్ వాచ్ఫుల్గా ఉంటారు. ఇది పోలీస్ స్టేషన్ పీస్ఫుల్ పోలీస్ స్టేషన్ లాగా ఇక్కడ ఉంది. శ్రామిక్ నగర్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని అండర్బ్రిడ్జి ప్రాంతంలో ఉన్న శ్రామిక్ నగర్లో ఆయన అధికారులు, నాయకులతో కలిసి పర్యటించారు. 2వ పట్టణ పరిధిలోని అండర్బ్రిడ్జి ప్రాంతంలో ఉన్న శ్రామిక్ నగర్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పర్యటించారు. ఇటీవల అక్కడి ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరడంతో ఆయన ప్రజలను కలిశారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలువలు, రోడ్లు వంటివి లేవని వారు ఎమ్మెల్యేకు నడిచారు. అనంతరం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ శ్రామిక్ నగర్ వివాదంలో ఉందని, ముందు అధికారులు స్థలాలు ఎవరు సర్వే చేసి తేల్చాలన్నారు. ఇళ్ల మధ్య ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద కంచె ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. డ్రైనేజీ కాలువలు, రోడ్లు వంటివి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. గతం నుంచి కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా మా గురవయ్య వార్డులో ఉన్నవాళ్ళు అందరూ కూడా గురవయ్య అంటే ప్రాణం. ఎందుకంటే ఆయన 3 సార్లు కౌన్సిలర్గా ఆయన కావచ్చు, ఆయన మరదలు కావచ్చు, ఎవరో ఒకరు అక్కడ ఎన్నికయ్యేటువంటి కార్యక్రమం. గతంలో కూడా వాళ్ళ వార్డులో బ్రహ్మాండ కార్యక్రమాలు చేశాం. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏం కావాలో కూడా మా దృష్టికి తీసుకొచ్చేవాళ్ళు మా శివన్న, మా ప్రసాదన్న. అలాగే ఖచ్చితంగా అప్పుడు నీళ్లు లేవంటే అప్పుడు మా నాగరాజ ఇక్కడ దీపాలయం సర్పంచ్గా వాళ్ళ మదర్ ఉన్నప్పుడు, ఎంపీపీగా వాళ్ళ మదర్ ఉన్నప్పుడు నీళ్లు కూడా ఇక్కడికి ఏర్పాటు చేసామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. సిమెంట్ రోడ్డు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే వేసామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా కొద్దిగా వివాదాస్పదమైనటువంటి ఇష్యూ ఉంది ఇక్కడ. అలాగే ట్రాన్స్ఫారం ఇబ్బందికరంగా ఉంది. మా ఈ గారు, ఏడీ గారికి కూడా చెప్పాం. ఈ వైర్లన్నీ కూడా మారుస్తారు 3 రోజుల్లో.
3 రోజుల్లో కూడా ఇళ్ల మీద లేకుండా వైర్లైన్ కూడా మారుస్తామని చెప్పి కూడా మా ఏడీ గారు మా సార్ కూడా చెప్పారు. అట్లాగే మా ఎంఆర్ఓ గారికి సర్వే చేయమని చెప్పారు. అసలుకి మీ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడుంది, గవర్నమెంట్ ల్యాండ్ ఎవరు రాకపోయి చేస్తున్నారు, అది ముందు కావాలా. ఎందుకంటే అంతా గవర్నమెంట్ ల్యాండ్ ఆగిపోయేసి ఇది మా స్థలం అని చెప్పి వేరే గందరగోళం చేయడం అనేది కూడా మంచి పద్ధతి కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా నీళ్ల ప్రాబ్లం ఇబ్బందికరంగా ఉంది, అది కూడా ఎట్లా పోవాలనేది కూడా ఆలోచిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండే ప్రజలకు వాటర్ ప్రాబ్లం ఉంటే అక్కడ నుంచి వాటర్ మల్లితోట నుంచి లైన్ ఇప్పించి ఇంటింటికి కుళాయి సహాయం చేశాడు. సొంత డబ్బులు ఆయన అక్కడ ప్రజలు అందరూ పేదవాళ్ళు కాబట్టి ఇంటింటికి ఆ పైపు అయితే మంచి చెడ్డ కుళాయిలు ఇప్పించాడు. కావున ఈ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని ఎమ్మెల్యే గారు తొందరగా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు. గత ప్రభుత్వం కూడా పేదోళ్ళు సుమారు 52 మంది ఉంటే ఇంతవరకు పట్టించిన పాపానికి పోలా. ఈ రోజు కూడా వాళ్ళకి సదుపాయాలు లేకపోతే ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఏంటంటే రెండో డిమాండ్స్ ఈ పేదలకు ఉపయోగపడుతుంది చెప్పి కూడా మేము మన సునీల్ కుమార్ గారిని అడగడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి మీ యొక్క కోరికలు కూడా నెరవేర్తారని చెప్పి సంబంధిత అధికారులను కూడా ఏరియాకి తీసుకుంటానని పరిశీలించి చూడటం జరిగింది. ఒకటి అదేవిధంగా డ్రైనేజీ కాలువలు నీళ్లు పోకుండా ఈ కేఆర్ రెడ్డి గారు గోడకి టాపిందడం వల్ల అది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని కూడా చూసి పరిశీలించాడు. వెంటనే కూడా చూస్తామని మరి ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ప్రసాద్, డిస్కం ఈఈ నరేందర్ రెడ్డి, నాయకులు పులిని శ్రీనివాసులు, గురవయ్య, రహీం తదితరులు పాల్గొన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. చిలకూరు మండలం ముత్యాలపాడు పంచాయతీలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ముత్యాలపాడు పంచాయతీలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పడిన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. గూడూరు వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గా చిలకూరు నీరజమ్మ, వైస్ చైర్మన్ గా సోమిచెట్టి చెంచురామయ్య సభ్యులచే వ్యవసాయ శాఖ అధికారులు ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ కమిటీలో ఉన్న డైరెక్టర్లు అందరినీ కలుపుకుని పోవాలన్నారు. చిలకూరు, గూడూరు మండలాల్లోని రైతులు మార్కెట్ కమిటీకి సహకరించాలని సూచించారు. సీఎం చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు మాతో కలిసి దీక్ష చేసిన వాళ్ళకే పదవులు ఇవ్వడం జరిగిందన్నారు. పార్టీకి ఎవరు పనిచేశారో వారే ఈ పదవులకు అర్హులని స్పష్టం చేశారు. ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉన్నారని తెలిపారు. యువ నాయకులు నారా లోకేష్ డిఎస్సి ద్వారా 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారని, వచ్చే ఏడాది కూడా డిఎస్సి ప్రకటిస్తామని తెలిపారన్నారు. గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలు ఎవరైతే నెరవేరుస్తారో వాళ్లే ప్రజా నాయకులని ఆయన వివరించారు. ఆయన తెలుగుదేశం పార్టీకి చేసిన సేవ, ఎలక్షన్ లో ఆయన చూపినటువంటి పోరాట పటిమని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తున్నా. ఇవన్నీ ఆలోచించి మా అందరి శ్రేయోభిలాషి, మా అందరి బాగోగులు చూస్తున్నటువంటి పెద్దలు మా గంగా ప్రసాద్ గారి ఆశీర్వాదాలు, నాని గారి ఆశీర్వాదాలు 100% మా పట్టాపన ఫ్యామిలీకి ఉన్నాయని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు ఇచ్చినటువంటి డైరెక్టర్ అందరూ కూడా ఎవరు వేరే వాళ్ళు కాదు, ఎవరు కోటేశ్వరుడు కాదు. అందరూ ఎవరైతే కష్ట సమయంలో తెలుగుదేశం పార్టీకి మాకు నిలబడి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు, అన్ని రోజులు మాతో పాటు దీక్ష చేసినటువంటి వాళ్లే ఈ రోజు డైరెక్టర్ అని చెప్పిన ధైర్యంగా చెప్తున్న ఎన్నో అందరూ కష్టపడి పనిచేసిన వాళ్ళే. మహిళలైతే ముఖ్యంగా ఎన్ని రోజులు మేము కూర్చున్నామో అన్ని రోజులు కూర్చుని వాళ్ళు కూడా దీక్ష చేసిన విషయం తెలియజేస్తున్నా. గతంలో ఈ డైరెక్టర్ పదవులు, ఈ చైర్మన్ పదవులు అంటే ఆ రోజు ఎవరు వచ్చేస్తారు, కష్టపడినోడు మాత్రం ఎవరు గతంలో. ఈ రోజు ఈ గవర్నమెంట్ లో నేను మీ అందరి దయవల్ల ఈ రోజు ఎమ్మెల్యేగా 2సారి గెలిపించారు నన్ను. నా సిద్ధాంతం ఒకటే, పార్టీకి ఎవరైతే పనిచేశారో వాళ్లే అర్హులు అన్ని పదవులకు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లా కాకుండా ఎవరు రికమెండ్ చేసి ఆయనకి దీనికి ఏంటంటే ఇచ్చేవాళ్ళు కాదని చెప్పి కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే అన్ని కమిటీలు తృప్తిగా ఉన్నాయి నాకు. అలాగే ఒక వాకాడు కమిటీ ఏమైందంటే అది కూడా మేము ఓసీ చేయమని అడిగాం, కానీ రిజర్వేషన్ అయింది. ఆ రోజు చేస్తుంటే సీనియర్ నాయకులు మా మదనకి ఇవ్వాలని చెప్పి మా ఆలోచన, అలాగే ఇక్కడ పట్టాపనికి ఇవ్వాలని చెప్పి ఆలోచన. కానీ పైన రిజర్వేషన్ తారుమారవడం వల్ల ఈ చిన్న పొరపాటు జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. దయచేసి మమ్మల్ని అపార్థం చేసుకోవాలని చెప్పి కూడా మా నాయకులు పట్టాపనికి, మా మదన కూడా తెలియజేస్తున్నా.
ఈరోజు ఇప్పుడున్నటువంటి డైరెక్టర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ కూడా అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా అంత దూరం వచ్చారంటే నిజంగా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ధైర్యంగా చెప్తున్నాం, ఎన్డీఏ మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు మా సునీల్ చెప్పినట్టు ప్రశాంతంగా ఉన్నారు. అందరూ కూడా వ్యాపారస్తులు కానీ, రైతులు కానీ, ప్రజలు కానీ ఎక్కడ కూడా భయభ్రాంతులకి లోను కాకుండా, రౌడీజానికి లోను కాకుండా, మోసాలకి లోను కాకుండా, బెదిరింపులకి లోను కాకుండా, తప్పుడు కేసులకి లోను కాకుండా ప్రశాంతంగా ఉన్నారంటే అది ఎన్డీఏ కూటమి యొక్క గొప్పతనం అని చెప్పి ధైర్యంగా మేము తెలియజేస్తున్నాం. సునీల్ కుమార్ లోకల్, ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, మీ అందరూ కూడా సునీల్ కుమార్ సంగతి తెలుసు. కాబట్టి నాకు అండాదండ మీరే. కాబట్టి ఖచ్చితంగా అందరికైతే మ్యాక్సిమం చేసిన వాళ్ళందరూ కూడా మేము గుర్తు పెట్టుకుంటాం. ఈసారి వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ టైం వాళ్ళు కూడా మిగతా వాళ్ళని మార్చి వాళ్ళకి ఇస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకా పలువురు మాట్లాడారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ గూడూరు సభ్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నాను. నా యొక్క పదవీ కాలంలో మార్కెట్ చట్టం 1966 మరియు 1969 లోని నియమావళి తదుపరి కమిటీ అభివృద్ధికి తోడ్పడగలనని నా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. కార్యక్రమం మార్కెట్ చైర్మన్ కార్యక్రమం జరుగుతుంది. దీనికి మాకు చిలకూరు ఇచ్చిన దానికి ఎమ్మెల్యే గారు దీనికోసం ఎంతో పోరాడి మా గంగాప్రసాద్ సారు, మా నాని గారు అందరూ కలుసుకొని మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఇదితో ఈరోజు మార్కెట్ చైర్మన్ మాకు మా భార్యకి చిలకూరు నీరజమ్మ గారికి ఇచ్చిన దానికి వీళ్ళందరికీ నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. అలాగే రేపు ఈ మార్కెట్ కమిటీలో ఈ మన రోడ్లు అయితే ఏమి, గ్రావెల్ రోడ్లు అయితే ఏమేమి చేయాలో, ఏమేమి ఉన్నాయో అన్నిటికీ ఎమ్మెల్యే గారితో కూర్చొని, అలాగే మా నాని గారిని పెట్టుకొని అన్ని రోడ్లు ప్రతిపాదనలు ఇవ్వమని చెప్పాడు. అన్ని రోడ్లు ప్రతిపాదనలు పెట్టించి పోయి కమిషనర్ గారికి, మినిస్టర్ గారికి శాంక్షన్ చేసుకొచ్చి మన అయ్యాలో ఎన్ని రోడ్లు వేసాము, ఎంత ఖర్చు పెట్టామని నిరూపించుకునేదానికి మా ఎమ్మెల్యే గారు మాకు సహకరించి చేయాలని కోరుకుంటున్నాము. మీరందరూ చూస్తున్నారు లోకేష్ బాబు గారి పరిపాలన. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. మీరు గ్రామాల్లో ఎన్ఆర్జీఎస్ నిధులు గానీ, మీకు చెరువుగడ్డ పనులు గానీ, నీరు గానీ ఏదైనా వస్తున్నాయంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఇంకా ముఖ్యంగా మా అన్న సునీల్ గారిని చెప్పాలి. మీకు సునీల్ గారికి మీకు చెప్పాలా? సునీల్ గారు నాయకత్వం అంటే మీకు అందరికీ తెలుసు. ఆయన కష్టానికి ప్రతిఫలమే లాస్ట్ ఎన్నికల్లో విజయం. గూడూరు పాలకవర్గ సభ్యులుగా నియమించినందున మార్కెట్ కమిటీ గూడూరు శాసనసభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించుతున్నారు. నా యొక్క పదవీ కాలం మార్కెట్ చట్టం 1966 మరియు 1969లోని. ఈ కార్యక్రమంలో పెన్వర్ కంపెనీ డైరెక్టర్ గంటా మధుకృష్ణ, గూడూరు, చిలకూరు మండలాల అధ్యక్షులు పులిని శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, రాజశేఖర రెడ్డి, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గుండాల లీలావతి, మట్టం శ్రావణి, తిరుపతి పార్లమెంటు సభ్యులు పట్టాభిరామిరెడ్డి, చిలకూరు సొసైటీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, జనసేన నాయకులు చంద్రశేఖర్ తదితరులతో పాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. దీపావళికి తగిన జాగ్రత్తలు పాటించాలని డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు సూచించారు. మనుబోలు పోలీస్ స్టేషన్ తనిఖీ సందర్భంగా ఆయన మాట్లాడారు. దీపావళి పండుగ నిబంధనలు పాటిస్తూ టపాసులు కాల్చాలన్నారు. గతంలో వినాయక చవితి సందర్భంగా బీసీ కాలనీలో టపాసులు పేలి ఒకరు మృతి చెందిన విషయాన్ని గుర్తు చేశారు. లైసెన్స్ లేకుండా టపాసులు విక్రయించరాదని, అలాంటి వారు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రీనివాసరావు వివరించారు. ఈ సమావేశంలో సిఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్ఐ శివరాకేష్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నా గుంటూరు సౌత్ కోస్టల్ జోన్
మున్సిపల్ సురేష్ త్రిపాఠి గారు మనుగోలు పోలీస్ స్టేషన్కి సర్ప్రైజ్ విజిట్ రావడం జరిగింది. ఆ విజిట్లో భాగంగా సారు పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ కానీ అలానే ఈ రౌడీ షీటర్స్ యొక్క తల్లిగల గురించి, అలానే రోడ్డు ప్రమాదాల గురించి, అలానే ప్రాపర్టీ క్రైమ్ అంటే ఆస్తి నేరాల గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నేషనల్ హైవే అవడం వల్ల NH-16లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్పి దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. హైవేకి సంబంధించి పెట్రోలింగ్ ఒకటి, తర్వాత ఈ ముఖ్యంగా ప్రమాదాలకు కారణం మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఇన్సిడెంట్స్ కావచ్చు, రోడ్ రూల్స్ ట్రాఫిక్ రూల్స్ పాటించుకోవడం వల్ల కావచ్చు. దీనికి సంబంధించి పబ్లిక్ని ఎన్లైట్ చేస్తూ విలేజెస్కి ఎడ్యుకేట్ చేస్తూ క్లాసెస్ కండక్ట్ చేయమన్నారు. అలానే దాంట్లో భాగంగానే హైవేలో రోడ్ జంక్షన్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడైతే జంక్షన్స్లో ఆ జంక్షన్స్లో మనకి బ్లింకర్స్ ఉన్నాయి. కొన్ని చోట పనిచేస్తున్నాయి, కొన్ని చోట పనిచేయట్లేదు. దానివల్ల కూడా ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది, జరుగుతున్నాయి కూడా. దానికి సంబంధించి NH-16 అధికారులతో మాట్లాడి అవన్నిటిని మళ్ళీ రెస్టోర్ చేసి రిపేర్ చేయించమన్నారు. అవి నేను ఇప్పుడు NH-16 అధికారులతో, AD గారితో, PD గారితో మాట్లాడి అవి బాగు చేయించడానికి, ప్రమాదాలు నివారించడానికి ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు ముఖ్యంగా జిల్లా SP గారు డైలీ కాన్ఫరెన్స్ ద్వారా మాకు ప్రైవేట్ ఇన్స్ట్రక్షన్స్లో కూడా రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణం మద్యం సేవించడంతో పాటు రోడ్ రూల్స్ పాటించకపోవడం, దీనికి సంబంధించి హెల్మెట్ డ్రైవింగ్ లేకపోవడం ప్రమాదాలకు మెయిన్ కారణం అవుతుంది. ఓపెన్ డ్రింకింగ్, ఆల్కహాల్, మద్యం సేవించడం, ఎక్కడంటే అక్కడ బజార్లో ఎక్కడంటే ఓపెన్ గ్రౌండ్స్లో తాగేసేసి కొట్లాట జరగడం, వీటన్నిటిని నివారణలో భాగంగా కంపల్సరిగా ప్రతి SHO, ఇన్స్పెక్టర్, DSP తన జ్యూడిక్షన్లో కంపల్సరీగా ఓపెన్ డ్రింకింగ్ ఒకటి రెస్ట్రిక్ట్ చేయమన్నారు. దానివల్ల బాడీలీ అఫెన్సెస్ జరగకుండా ఉంటాయి. రెండవది హెల్మెట్ డ్రైవింగ్ ధారణ ద్వారా ప్రమాదాలు నివారించవచ్చు. ఇంకోటి డ్రింక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడం వల్ల కూడా ప్రమాదాలు నివారించని చెప్పి ముఖ్యంగా మనుగోలు పోలీస్ స్టేషన్ సంబంధించి చెప్పారు. దీంతోపాటు ప్రాపర్టీ క్రైమ్కి సంబంధించి ఆస్తి నేరాలకు సంబంధించి నైట్ బీట్లు, డే బీట్లు పెట్రోలింగ్ చేసి ఇంటెన్సిఫై చేశారు. మనిషి మనిషిగా మారే ఏకైక మార్గం సేవ అని చేగువీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండల సురేష్ బాబు అన్నారు. ఫౌండేషన్ అధ్యక్షుడు గుండాల ఆదినారాయణ జన్మదిన సందర్భంగా గూడూరు పట్టణంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. చేగువీర ఫౌండేషన్ అధ్యక్షుడు గుండాల ఆదినారాయణ జన్మదిన సందర్భంగా పట్టణంలోని రాజా వీధిలో ఉన్న మెడిపల్స్ బ్లడ్ బ్యాంకులో ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరాన్ని ఫౌండేషన్ వ్యవస్థాపకులు సురేష్ బాబు తదితరులు ప్రారంభించారు. యువకులు పాల్గొని రక్తదానం చేశారు. అభిమానులు ఏర్పాటు చేసిన కేకును ఆదినారాయణ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండల సురేష్ బాబు మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వారు అవుతారన్నారు. అంతేకాకుండా గర్భవతులకు రక్తదానం చేస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారన్నారు. యువత కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని ఆయన సూచించారు. నా చిరకాల మిత్రుడు శ్రీ గుండాల ఆదినారాయణ జన్మదిన సందర్భంగా చెగువేర ఫౌండేషన్ ఆధ్వర్యంలో, అలాగే సూర్యన్న సైన్యం యువ సైన్యం ఆధ్వర్యంలో గూడూరు రాజా వీధిలో గల మేడ్ ప్లస్ బ్లడ్ బ్యాంక్ నందు దాదాపుగా 100 మంది ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన సూర్యన్న సైన్యం అభిమానులకి, చెగువేర ఫౌండేషన్ సభ్యులకి, ప్రతి ఒక్కరికి, అలాగే ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంలో మొదటి నుంచి ఇప్పటి వరకు పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి మాతో సంప్రదిస్తూ మా సలహాలు తీసుకుంటూ ముందుకు నడిపించిన సురేష్ గారికి, వంశీ గారికి, వారి సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే చెగువేర ఫౌండేషన్ స్థాపించి 13 సంవత్సరాలు అయిపోయి 14వ సంవత్సరం అడుగుపెట్టిన ఈ సందర్భంలో అధ్యక్షుడు జన్మదిన సందర్భంగా రక్తదానం చేయడం నిజంగా చెగువేర ఫౌండేషన్ యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. ఈ రక్తదాన శిబిరం ఆలోచన ప్యూర్ అండ్ ప్యూర్ అంటే 100% అయ్యప్ప, పుష్కర్, రత్నం, రవి, వెంకట్ కంప్లీట్గా ఆయన అభిమానులు కట్వాపల్ నుంచి దాదాపు 1 వారం నుంచి నా దగ్గరకు వచ్చి మేము చేస్తాం అని చెప్తూ ఉన్నప్పటికీ నాకు ఎక్కడో ఒక చిన్న అనుమానం ఉండేది. రక్తదానం చేయడం అని అంటే మిగతా కార్యక్రమాలకి 100 మంది, 200 మంది, 300 మంది వచ్చేస్తారు, కానీ రక్తదానం అంటే ఎక్కడో ఒక అపోహ ఉంది ప్రతి ఒక్కరికి. ఆ అపోహలన్నీ తొలగించి ఈరోజు ఇంత దిగ్విజయంగా, ఇంత జయప్రదంగా ఇంకా మరికొందరు మాట్లాడారు. గుండాల ఆదినారాయణ గారి బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపు మాకు ఇచ్చిన గుండాల ఆదినారాయణ గారికి, అలాగే చెగువేర ఫౌండేషన్ అధ్యక్షులు గుండాల సురేష్ గారికి, ఆదినారాయణ గారికి థ్యాంక్ యూ అండి, మాకు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇచ్చినందుకు. ముందుగా
ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ, అలాగే నా ప్రాణ స్నేహితుడు సురేష్కి, అలాగే మన్నకి, రఫీకి, అలాగే నా సూర్యమ్మ సైన్యానికి, ప్రతి ఒక్కరికి, అలాగే ఈ బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్న మెడి ప్లస్ నిర్వాహకులకి అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఈరోజు నా నోటుకుండా మాట కూడా రావడం లేదు. అంతా వద్దు చెప్పారు మా పిల్లలు, నేను వద్దు అంటున్నా వాళ్ళ సొంత ఖర్చులతో పెట్టుకొని ఎన్నో విధాలుగా అన్న కోసం వాళ్ళు ఒక వారం 10 రోజుల నుంచి నిరీక్షించి ఏం కావాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది ఈరోజు వచ్చింది కాదు. దాదాపు నేను పుట్టినరోజు అంటూ నేను ఎప్పుడూ చేసుకోలేదు. నా సైన్యం వచ్చాక, నా సూర్యన్న సైన్యం చెగువేరా ఫౌండేషన్ స్థాపించినాక అక్కడి నుంచి ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు వీళ్ళ సొంత అభిమానాలతో ఆ అభిమానం అనేది కొనలేము. ఈ కార్యక్రమంలో కట్టుపల్లి టీం అయ్యప్ప, రఘు, పుష్కల్, రత్నం, వినోద్ కుమార్, రవికుమార్, శివ, విజయ్ కుమార్, సూళ్లూరుపేట, నెల్లూరు, విద్యానగర్ టీంల ప్రతినిధులు పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు సీఎం సహాయ నిధి కింద నగదు చెక్కులు అందజేయడం జరుగుతోందని, కోటంపాలెంలో అభివృద్ధి సంక్షేమం అమలవుతోందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. నియోజకవర్గంలోని లబ్ధిదారులకు 19,46,845 రూపాయల నగదు చెక్కులను ఆయన చేతుల మీదుగా అందజేశారు. అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న తమకు అడిగిన వెంటనే సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించినందుకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మరికొందరు పాల్గొన్నారు. చూడక్క ఓకే టోటల్గా ఈ 39 చెక్కుల్ని ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. దాదాపు 19,46,849 రూపాయలని ఈరోజు మనం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా గూడూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న పేదవాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన అందరూ కూడా ఇస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. టోటల్ మొత్తం మీద ఇప్పుడు దాకా 283 మందికి ఈ చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేశాం గూడూరు కాన్స్టిట్యూన్సీలో. టోటల్ 2,72,743 రూపాయలు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా గూడూరు కాన్స్టిట్యూన్సీలో పేదవాళ్ళకి ఇచ్చామని చెప్పి చెప్తున్నాం. నేను చెప్పేది ఒకటే, ఈరోజు ఎవరైతే రైడర్స్ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వమని చెప్పి మీరు నా దగ్గర తీసుకొచ్చి ఇచ్చారో, రేపు వాళ్ళ బాధ్యత మీదే. ఎందువల్లంటే చెక్కులు తీసుకున్న వాళ్ళు కూడా నేను దండం పెట్టి చెప్తున్నా, ఈ గత 5 సంవత్సరాల్లో ఎవరు కూడా మీకు ఆరోగ్యాలు బాగాలేకపోతే 5% ఇచ్చిన గవర్నమెంట్ లేదు మీకు. గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చించాను. మళ్ళీ 5 సంవత్సరాలు ఏమైందో ఏదో అందరూ కలిసి తెలుగుదేశం పార్టీని ఓడించారు. ఓడించిన తర్వాత ఒక్క పైసా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ మీకు వచ్చినటువంటి పరిస్థితి లేదని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నా. అట్లాగే గతంలో ఇంటి యజమాని చనిపోతే చంద్రన బీమా 2 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు. అది కూడా గత గవర్నమెంట్ ఇచ్చేసిందని చెప్పి కూడా మీకు ఒకసారి తెలియజేస్తున్నా. ఈరోజు మళ్ళీ మీ అందరి దయ వల్ల నేను శాసనసభ్యుడిగా, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, మోడీ గారు ప్రధానమంత్రిగా ఈరోజు ఉన్నారు. మీ యొక్క సహాయ సహకారాలతో గెలిచారు కాబట్టి ఎప్పుడు నిత్యం తెలుగుదేశం పార్టీ అంటే పేదవాళ్ళతో ఉండే పార్టీ అని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి గారి సహాయం సంబంధించి శాసనసభ్యులుగా 11 విడతల్లో శాంక్షన్ చేశారు. మనకు అందరికీ కూడా 2,19,72,000 రూపాయలు చెల్లించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి అధ్యక్షతన ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, చిరు వ్యాపారులను అన్ని విధాలా ఆదుకునేందుకు తాను ఎప్పుడూ ముందుంటానని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సంతపేటలో ఇటీవల అగ్నికి ఆహుతైన పాత దుస్తుల మార్కెట్ను ఆయన టీడీపీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. వ్యాపారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఏ కష్టం వచ్చినా తాను ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. చిరు వ్యాపారుల కోరిక మేరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. हाँ
నీ పేరుతో వచ్చింది అది బాగా చేయాలి వ్యాపారం మీరు పెట్టండి మా భరత్ భరత్ ఎండి గారు ఆయన తిన్నంత సార్ ఒకసారి చూడండి సార్, పట్టుకో బాబు పట్టుకో సార్, ఒకసారి చూడండి సార్. బాబు లైట్ మోటివేట్ చేసి ఇస్తారు మంచి టికెట్ ఏమవుతారు మాకు ఆడుకుంటున్నా కంప్యూటర్ అట్లా తీసుకుపోతున్నారా ఏమవుతారు పెద్ద అయితే ఏం చెప్పారు మెంబర్స్ ఏం చెప్పారు ఏం చెప్పారు సాకాంతం చేసేట్లేదు కానీ అబ్బాయి ఎవరు థ్యాంక్ యూ కెమెరా సార్ చూడు చాలా బాగున్నాయి సార్. ఓకే తగలుతుంది అయిపోయినా
ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఏదైతే స్మార్ట్ స్ట్రీట్ అనే కాన్సెప్ట్తో నెల్లూరులో స్టార్ట్ చేశారో అది 123 మున్సిపాలిటీలో స్టార్ట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. మా మెఫ్మా వాళ్ళు యాక్చువల్గా దాని మీద డిజైన్ చేసి 7 మున్సిపాలిటీస్లో ఆర్డర్స్ ఇచ్చారు. 7 మున్సిపాలిటీలో టెండర్లు కొన్నిట్లో పిలిచారు, కొన్నిట్లో పిలుస్తున్నారు. నెల్లూరులో అధికారులు అయితే వెంటనే పిలిచి దాన్ని రియాలిటీ తీసుకొచ్చి రెడీ చేసి హ్యాండ్ ఓవర్ చేశారు. అయితే ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా దాన్ని ఇనాగరేషన్ చేయాల్సింది. నెల్లూరు వచ్చినప్పుడు వాతావరణం సరిగా అనుకూలించడం అది క్యాన్సిల్ వెళ్ళిపోవడం జరిగింది. మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో కొలువైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయతాతలుగా వెంకట మహీధర్ జన్మదిన సందర్భంగా వారి తల్లిదండ్రులు వడ్డ భానుచంద్ర ఆచారి, లావణ్య వ్యవహరించారు. విశ్వేశ్వర జగన్మయా దేవ స్వామి వెంకయ్యాయ గొలగము స్థానిక మనుబోలు చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి విశ్వనాథ స్వామివారి యొక్క ఆలయంలో ఈరోజు శనివారాన్ని పురస్కరించుకొని స్వామివారికి పంచామృతాలతో అభిషేకం గావించి నూతన పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈరోజు ఈ ఉభయ కార్యక్రమానికి వడ్ల భానుచందర్ ఆచార్య గారు, వారి ధర్మపతి లావణ్య గారు, వారి కుమారుడైనటువంటి వెంకట మహీధర్ గారి జన్మదినం సందర్భంగా ఈ ఉభయ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే ఎల్లవేళ ఆ భగవంతుడికి ఈ కార్యక్రమాలు చేసేటువంటి శక్తిని, వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలని, అష్టైశ్వర్యాన్ని ప్రసాదించాలని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని, శ్రీ విశ్వనాథ స్వామిని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రామిక్ నగర్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తాం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని అండర్ బ్రిడ్జి ప్రాంతంలో ఉన్న శ్రామిక్ నగర్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పార్టీ కోసం కష్టపడ్డ వారికి న్యాయం జరుగుతుంది. చిలకూరు మండలం ముత్యాలపాడు పంచాయతీలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద జరిగిన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. మనుగోడు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. రక్తదానంతో ప్రాణదానం. గూడూరులోని రాజేగంలో ఉన్న మెడిపల్స్ బ్లడ్ బ్యాంకులో
చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన యువకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.